ఇక ప్రేమ పెళ్లికి సహకరించాడని ఒక వ్యక్తిని అతి కిరాతకంగా పెట్రోల్ పోసి దారుణంగా కాల్చి చంపారు కొంతమంది దుండగులు. సో దీనికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ ని మనము బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. అసలు ఆ వ్యక్తి ఎవరు, చంపిన వాళ్ళు ఎందుకు చంపాల్సి వచ్చింది, ప్రేమ పెళ్లికి సహకరించాడనే కారణంతో రాజశేఖర్ అనే వ్యక్తిని అతి కిరాతకంగా చంపారు. ఆ వధువు ఎవరైతే ఉందో ఆ అమ్మాయికి సంబంధించిన బంధువులు. సో దీనికి సంబంధించిన న్యూస్ ని మనం చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మండలం ఎల్లంపల్లిలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. భవానీని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు చంద్రశేఖర్. అటు చంద్రశేఖర్ అదేవిధంగా రాజశేఖర్ ఇద్దరు కూడా అన్నదమ్ములని తెలుస్తోంది. సో తమ్ముడు ఎవరైతే ఉన్నారో ఆ చంద్రశేఖర్ పెళ్లికి రాజశేఖర్ సహకరించాడు అనే కోపం పెంచుకున్నారు ఆ పెళ్లి కూతురికి సంబంధించిన బంధువులు. 10 రోజుల కిందట ఊరు నుంచి ఆ ప్రేమ జంట అయితే వెళ్ళిపోయింది. అటు చంద్రశేఖర్ అదేవిధంగా చంద్రశేఖర్ని ప్రేమించిన అమ్మాయి. సో వారిద్దరు కూడా 10 రోజుల కిందట ఊరు విదిలి బయటకు వెళ్ళిపోయారు. చంద్రశేఖర్ పెళ్లికి అన్న రాజశేఖర్ సహకరించాడు అని కక్ష పెంచుకున్నారు ఆ వధువుకు సంబంధించిన బంధువులు. 4 రోజుల కిందట మాట్లాడుకుందామని చంద్రశేఖర్ని కాకుండా రాజశేఖర్ ఎవరైతే ఉన్నారో ఆ రాజశేఖర్ని గ్రామ శివారు ప్రాంతానికైతే తీసుకువెళ్లారు 4 వ్యక్తులు. అంటే వధువుకు సంబంధించిన బంధువులు ఉన్నారో ఆ బంధువులలో 4 వ్యక్తులు రాజశేఖర్ను గ్రామ శివారు ప్రాంతానికి తీసుకెళ్లారు. నీతో కాస్త మాట్లాడాలి, ఒకసారి బయటికి రా అంటూ కూడా ఏదైతే ప్రదేశం ఉందో అనివార్య ప్రదేశం దగ్గర ఎవరూ లేని చోటికి ఆ వ్యక్తిని తీసుకొని వెళ్ళడం జరిగింది. అక్కడే ఆ 4 వ్యక్తులు కూడా రాజశేఖర్ను తీవ్రంగా కొట్టి చంపారు. కార్లో డెడ్ బాడీని తీసుకెళ్లి పెట్రోల్ పోసి తగలబెట్టారు. షాద్ నగర్ పోలీసులకు రాజశేఖర్ ఫ్యామిలీ అయితే రాజశేఖర్ కనిపించట్లేదు అని ఫిర్యాదు చేశారు. సో ఈ నేపథ్యంలోనే పోలీసులు అయితే ఆ ఫిర్యాదును నమోదు చేసుకుని దర్యాప్తు అయితే చేస్తున్నారు. అటు యువతి తండ్రితో పాటు మరికొంతమందిపై కూడా పోలీసులు ఫైల్ చేసినట్టుగా కేసు అయితే ఫైల్ చేసినట్టుగా సమాచారం అందుతోంది. అసలు రాజశేఖర్ చేసిన తప్పేంటి, తన తమ్ముడు అదేవిధంగా తమ్ముడిని ప్రేమించిన అమ్మాయి ఎవరైతే ఉందో వారిద్దరు కూడా ఒకరిను అంటే ఒకరు ఇష్టపడ్డారు. సో ఈ కులాంతర వివాహమే అతని హత్యకు దారి తీసింది అని చెప్పుకోవచ్చు. కులాంతర వివాహము ఒక వ్యక్తి ప్రాణాన్ని తీసేసింది. రంగారెడ్డి జిల్లాలో ఈ విషాదం చోటు చేసుకుంది. కులాంతర వివాహానికి సహకరించాడు తన అన్న ఎవరైతే రాజశేఖర్ ఉన్నాడో ఆ రాజశేఖర్ వల్లనే తమ కూతురు అదేవిధంగా చంద్రశేఖర్ ఇరువురు కూడా ఊరు వదిలి పారిపోయారు. ఈయన వల్లనే అది జరిగింది అంటూ కూడా కక్ష పెంచుకున్నారు రాజశేఖర్ పైన. ఇక ఆ వధువు బంధువులు ఎవరైతే ఉన్నారో 4 వ్యక్తులు రాజశేఖర్ని ఊరి శివార్లలోకి తీసుకువెళ్లడము, నీతో మాట్లాడాలి బయటికి రా అంటూ కూడా అతన్ని గ్రామ శివారు ప్రాంతాలకు తీసుకువెళ్లి అతన్ని తీవ్రంగా కొట్టి చంపారు. ఎవరికి అనుమానం రాకుండా కారులో డెడ్ బాడీని తీసుకెళ్లి అక్కడ పెట్రోల్ పోసి తగలబెట్టిన పరిస్థితి నెలకొంది. సో ఈ విషయము రాజశేఖర్ కుటుంబీకులంతా కూడా రాజశేఖర్ కనిపించట్లేదు, అసలు ఏం జరిగింది అన్న కోణంలో పోలీసులకైతే ఫిర్యాదు చేశారు. ఆ విధంగా ఈ ఘటన అయితే వెలుగులోకి వచ్చినట్టుగా సమాచారం అయితే అందుతోంది. అసలు ఏం జరిగింది, ఈ హత్య ఎప్పుడు జరిగింది, మెయిన్ రీజన్స్ ఏంటి అంటే కేవలం కులాంతర వివాహానికి సహకరించాడు అనే కారణంతోనే రాజశేఖర్ను వధువు తరఫున బంధువులు ఎవరైతే ఉన్నారో వారు ఈ విధంగా కొట్టి చంపారా, ఇంకేదైనా కారణాలు ఉన్నాయా, ఎప్పుడు జరిగింది ఈ హత్య, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అందిస్తారు. ఎస్ దేవిక, అసలు ఏం జరిగింది, రాజశేఖర్ని హతమార్చడానికి గల కారణాలేంటి, మొత్తం 4 వ్యక్తులు రాజశేఖర్ను హత్య చేశారని చెబుతున్నారు. కులాంతర వివాహమే హత్యకు కారణంగా భావించవచ్చా? కులాంతర వివాహాలకి కావచ్చు, లేకపోతే ఎవరైతే పెళ్లి చేసుకుంటారో వాళ్ళకి సహకరించినా సరే వాళ్ళు ఎంత దారుణంగా చంపబడుతున్నారు అనేది మనం గతంలో చూడడం జరిగింది. అదే ఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చిందని చెప్పొచ్చు. షాద్ నగర్ లో ఇటీవల కాలంలో ఒక వ్యక్తి కనిపించట్లేదు అంటూ కూడా పోలీసులకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. అతనే రాజశేఖర్. మనం ఇప్పుడు విజువల్స్ లో కూడా చూడడం జరుగుతుంది. అయితే అంతకంటే ముందు యన్మంగడ్ల గ్రామ సమీపంలో రోడ్డు పక్కన ఒక పొదల్లో ఒక మృతదేహం పడేసి ఉంది. ఆ మృతదేహం కూడా సగం ఖాళీ ఉండటంతో కొంతమంది చుట్టుపక్కల వాళ్ళు అది చూసి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి కథ వెలుగులోకి వచ్చిందని చెప్పొచ్చు. ఇక్కడ నుంచి చూసుకుంటే గనక ఎవరైతే ఈ వ్యక్తి ఉన్నాడో అతను రాజశేఖర్ గా పోలీసులు గుర్తించడం జరిగింది. అతను కుటుంబం ఏంటి, ఎక్కడ అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టినప్పుడు షాద్ నగర్ లో అయ్యప్ప కాలనీలో నివాసం ఉంటాడు. అతని తమ్ముడు చంద్రశేఖర్ ఆటో నడుపుతూ కూడా ఉపాధి జీవనం కొనసాగిస్తున్నాడు. చంద్రశేఖర్ అంటే రాజశేఖర్ తమ్ముడు చంద్రశేఖర్ ఒక యువతితో ప్రేమ కొన్నేళ్లుగా వ్యవహారం ఉన్న
ఏదేమైనప్పటికీ కూడా ఈ నెల 8వ తేదీన చంద్రశేఖర్ తాను ప్రేమిస్తున్న అమ్మాయితో కలిసి ఇంట్లో నుంచి వెళ్లిపోయి వివాహం చేసుకున్నాడు. ఆ నేపథ్యంలో యువతి తల్లిదండ్రులు ఎంతగా వెతికినా, ఎక్కడ పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ ఇచ్చినా, లేకపోతే మొత్తం చుట్టుపక్కల గాని మొత్తం ఎంత వెతికినా కూడా ఎటువంటి ఆచూకీ దొరకపోవటంతో రాజశేఖరే తన కూతురు వెళ్లిపోవటానికి సహకరించాడు అంటూ కూడా కొంతమంది చెప్పటంతో కక్ష పెట్టుకున్న యువతి తల్లిదండ్రులు, సోదరుడు, కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కూడా చంద్రశేఖర్ ఇంటికి వెళ్లి రాజశేఖర్ ఉన్నాడా అని కనుక్కోవటం, అదే విధంగా అంటే వీళ్ళిద్దరు లేచిపోయి అంటే పారిపోయి పెళ్లి చేసుకున్న తర్వాత ఎక్కడున్నారన్న ఆచూకీ కేవలం చంద్రశేఖర్ కే తెలుసు అంటూ కూడా, అంటే రాజశేఖర్ కే తెలుసు అంటూ కూడా కొంతమంది చెప్పడంతో రాజశేఖర్ కే ఈ విషయం తెలుసు, అతనే వీళ్ళకి సహకరించాడు అని చెప్పి యువతి కుటుంబ సభ్యులు, అన్నదమ్ములు అందరూ కూడా రాజశేఖర్ కి మాయమాటలు చెప్పి మీతో కొంచెం మాట్లాడాలి అని ఎవరు లేని ప్రదేశానికి కారులో తీసుకెళ్లి అక్కడే పొడిచి చంపడం జరిగింది. చంపిన తర్వాత ఎవరికి దొరకకూడి మృతదేహం కనుక దొరికితే మేము ఎక్కడ బయటపడతామేమో అని చెప్పి పొదల్లోకి తీసుకెళ్లి అక్కడ పెట్రోల్ పోసి మరి నిప్పంటించడం జరిగింది. ఇదంతా కూడా 13వ తారీఖు వెలుగులోకి వచ్చిందని చెప్పొచ్చు. పోలీసులు కూడా కేసు నమోదు చేసుకొని విచారణ చేపడుతున్న నేపథ్యంలో ఈ యువతి కిడ్నాప్ కేసు అనేది వెలుగులోకి రాగా ఈ హత్య కేసు అనేది బయటపడిందని చెప్పొచ్చు. కానీ కేవలం సహాయం చేశాడన్న కోపంతోనే ఇంత దారుణంగా చంపడం అనేది కూడా. దేవిక, ఎవరైతే హత్య చేశారో మరి వారిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగిందా? విచారణ ఎంతవరకు వచ్చింది? రాజశేఖర్ ని చంపడానికి గల కారణం కూడా కేవలం సహకరించాడు అన్న కోపంతోనే ఎవరైతే యువతి కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళే ఈ హత్యకి గల కారణం అనేది కూడా పోలీసులు నిర్ధారించడం జరిగింది. మృతదేహాన్ని కూడా కుటుంబ సభ్యులకు అప్పగించడం జరిగింది. ఇదంతా జరిగిన తర్వాత విషయాలన్నీ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా చెప్పారు. ఇంకోటి ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే రాజశేఖర్ ఎటు వెళ్తున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు అనేది కూడా ముందు నుంచే నిఘా పెట్టారు ఈ యువతి తల్లిదండ్రులు అనేది కూడా ఇంటర్వ్యూలో తెలిసిందని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ కేవలం సహకరించాడు అన్న అనుమానంతో ఇంత దారుణంగా చంపడం కరెక్ట్ కాదు అంటూ కూడా అక్కడ స్థానికులు కూడా చెప్పడం జరిగింది. అదే విధంగా పోలీసులు కూడా వాళ్ళని అదుపులోకి తీసుకొని అయితే ఇంట్రోగేషన్ చేస్తున్నారని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ దేవిక, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రైట్, ఇక ప్రేమ పెళ్లికి సహకరించాడు అనే కోపంతో చంద్రశేఖర్ యొక్క అన్న ఎవరైతే ఉన్నారో ఆ రాజశేఖర్ పైన కక్ష పెంచుకున్నారు వధువుకు సంబంధించిన బంధువులు. అందులో 4 వ్యక్తులు మాట్లాడుకుందాము రమ్మంటూ కూడా రాజశేఖర్ని పిలవడము అదేవిధంగా గ్రామ శివారు ప్రాంతాలకి అతన్ని తీసుకువెళ్ళి తీవ్రంగా కొట్టి అక్కడే చంపి ఎవరికి అనుమానం రాకుండా డెడ్ బాడీని దూర ప్రాంతానికి తీసుకెళ్లడము, పెట్రోల్ పోసి తగలబెట్టారు. సో ఇంతటి కిరాతకమైన హత్యకు పాల్పడ్డారు ఆ బంధువులు. సో దీనికి సంబంధించి పోలీసులు అయితే విచారణ అయితే కొనసాగిస్తున్నారు. మరి ఆ ఫ్యామిలీకి సంబంధించి కూడా కుటుంబ సభ్యులు ఎంతో ఆవేదనతో రోధిస్తున్న తీరు కూడా ప్రతి ఒక్కరిని కలిచివేస్తోంది. కేవలం కులాంతర వివాహానికి సహకరించాడు అనే కారణంతో ఒక వ్యక్తిని ఈ విధంగా చంపడం ఎంతవరకు న్యాయం అంటూ కూడా పలువురు విమర్శిస్తున్న తీరు కూడా మనం చూడొచ్చు. ఇక మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. చంద్రశేఖర్ అదేవిధంగా అతను ప్రేమించిన అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ ఇద్దరు కూడా 10 రోజుల క్రితము ఊరు వదిలి పారిపోయారు. అదేవిధంగా పారిపోయిన తర్వాత వారు ప్రేమ పెళ్లి అయితే చేసుకున్నారు. దీనికి సహకరించాడు చంద్రశేఖర్ యొక్క అన్న రాజశేఖర్. ఆ రాజశేఖర్ ఈ విధంగా పెళ్లికి సహకరించాడు అనే కోపం పెంచుకున్నారు వధువుకు సంబంధించిన బంధువులు, తల్లిదండ్రులు. ఆ నేపథ్యంలోనే అప్పటి నుంచి అంటే 10 రోజుల నుంచి కూడా రాజశేఖర్ పైన ఒక కన్ను వేసి నిఘా పెట్టిన పరిస్థితులు నెలకొన్నాయి. అతను ఎక్కడికి వెళ్తున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎప్పుడు ఒంటరిగా దొరుకుతాడు, అసలు ఇతన్ని ఏ విధంగా మనం హత్య చేయాలి అనే పక్కా ప్లాన్తో వాళ్ళు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఆ నేపథ్యంలోనే 4 రోజుల కిందట మాట్లాడుకుందాం రా అంటూ కూడా గ్రామ శివారు ప్రాంతాలలోకి అతన్ని తీసుకువెళ్లడము, అక్కడికి అతన్ని పిలిపించడము, అక్కడే తీవ్రంగా అతన్ని కొట్టి హతమార్చడం జరిగింది. ఇక ఎవరికి అనుమానం రాకుండా అక్కడి నుంచి డెడ్ బాడీని తీసుకెళ్లి పెట్రోల్ పోసి తగలబెట్టారు. సో గుర్తు తెలియని మృతదేహం కింద మొదటగా పోలీసులు కేసు నమోదు చేశారు. అక్కడున్న గ్రామస్తులు ఆ మృతదేహాన్ని చూడటము, పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ తర్వాత రాజశేఖర్ కుటుంబ సభ్యులు రాజశేఖర్ కనిపించట్లేదు అంటూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ 2 కేసులను కూడా టాలీ చేసి అసలు ఆ డెడ్ బాడీ ఎవరిది అన్న కోణంలో విచారించినప్పుడు రాజశేఖర్దే ఆ మృతదేహం అంటూ కూడా కన్ఫర్మ్ అయింది. చంపిన వాళ్ళు కూడా వధువుకు సంబంధించిన బంధువులే అంటూ కూడా క్లారిటీనిచ్చారు పోలీసులు. ఇప్పుడు విచారణ అయితే కొనసాగుతోంది. రాజశేఖర్ కుటుంబ సభ్యుల రోదన కూడా మిన్నంటుతుంది. అసలు వాళ్ళు ఏమన్నారు ఒకసారి చూద్దాం. మన కొడుకుని చంపేసిండ్రు. నా చిన్న కొడుకు వేరే ఇంటర్ కాస్ట్ అమ్మాయిని ప్రేమించిండని చెప్పి వాడిని పోయిన నెల 9వ తారీఖు నాడు ఇష్టం వచ్చినట్టు వెంబడించి వాని దోస్తులతోటి
కాగల వెంకటేష్ ఆయన బామ్మర్దులు వాళ్ళు ఎవరెవరో కలిసి ఇష్టం వచ్చినట్టు కొట్టి కరిగట్లు వేసి కొట్టిండ్రు. ఇక ఆ రోజు ఏజ్ లేదని ఆయన పిల్లని దాపెట్టుకున్నాడు. ఏజ్ లేకుంటే లేకపోయాని మేము కాపాడుకొని మా పిల్లానికి మేము బుద్ధి చెప్పుకున్నాము, ఇంట్లోకి తెప్పించుకున్నాం సార్. ఇక తర్వాత ఏం చేసిండ్రు, మళ్ళీ ఆ పిల్ల ఊకే ఫోన్లు చేసి మళ్ళీ పిల్లగాడిని పిలిపించుకొని మళ్ళీ దెంకపోయినాక వాళ్ళు ఏడన్న మళ్ళా నిజామాబాద్ అక్కడ పోయి పోలీసులు పోయి రిపోర్ట్ చేసి వాళ్ళు పెళ్లి చేసిండ్రు పోలీసు వాళ్ళు. ఈడనేమో ఏజ్ లేదన్నారు, 16 ఏళ్ళు అన్నారు. ఆడనేమో సర్టిఫికేట్లు చూసి 19 ఏళ్ళు అని చెప్పి పెళ్లి చేసిండ్రు. ఈ షాద్నగర్ పోలీసు వాళ్ళు దాపెట్టుకొని ఇప్పుడు పిల్ల తండ్రి దగ్గరికి వెళ్ళి సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఆ రోజే ఏజ్ చూసి సర్టిఫికేట్ చూడకుండా గుడ్డోళ్ళా సార్ వీళ్ళు? పోలీసు వాళ్ళు అంతా గుడ్డోళ్ళా? వాళ్ళు గమనాథం పైసలు తీసుకొని కేసులు చేస్తే ఎట్లా చేయాలి? పైసలతోటి అయితే మరి మేము ఎట్లా బతకాలి బీదోళ్ళము? ఆయనతో పైసలు ఉన్నాయి, ఆయన దిక్కు తిప్పుకున్నాడు. మరి మా దిక్కు కావాలంటే మేము ఏం చేస్తాము? మా పిల్లలను కరియాట్లు వేసి కొట్టిండ్రు, ఎక్కడంటే అక్కడ కొట్టిండ్రు. వాళ్ళ పిల్లను నా పిల్లని అదే రోజు అడిగింటే అయిపోవు సార్, ఏజ్ ఉందా లేదా అని అడగకుండా అట్లా చేసి బాగా కొట్టిండ్రు. మళ్ళీ నెల అయినాక ఇక ఈ పిల్లగాడు అంతా ఫోన్ రికార్డ్ చేసిండు మా రాజశేఖర్. ఫోన్ ఎన్నిసార్లు చేసింది, ఆ పిల్ల ఎన్నిసార్లు చేసింది, వీడు ఎన్నిసార్లు చేసిండు అని అంతా పోలీసు వాళ్ళకు మౌనబాద్ పోలీసు వాళ్ళకు చెప్పిండు. చెప్పినాక నువ్వు హుషారున్నావు రా అని చెప్పి వాని మీద పగబట్టి ఆ రోజు నా జగదీష్ అనే నడిపి కొడుకును ఇంకో కొడుకు రాజశేఖర్ ఇద్దరిని దొరకపోయి రోజు నైట్ అంతా పోలీస్ స్టేషన్ నుంచి కొట్టిండ్రు. ఇక మౌందాబాద్ వాళ్ళు కొట్టిండ్రు, షాద్నగర్ వాళ్ళు కొట్టిండ్రు. మరి అసలు ఏమైంది సార్? ఆ పిల్ల ఇష్టం వచ్చింది, సరే మాకు అవసరం లేదని చెప్పి ఇద్దరం మాట్లాడుకొని నా పిల్ల దగ్గర రావద్దని నన్ను కొట్టనుండే, లేకుంటే నలుగురితో నా నోట్లు చూపియనుండే. అనవసరంగా నేను ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన, శ్రీరాములని కానిస్టేబుల్ ఎస్ఐఓ ఆయనకి ఇచ్చిన, పిల్లకి ఇట్లా పోయేటట్టున్నదా, మీ పిల్లలు మీరు జాగ్రత్త పెట్టుకోండి అని చెప్పాక కూడా ఆయన లాపరవ చేసి మా మీద ఇట్లా చేస్తే, మమ్మల్ని చంపేస్తే మేము ఎవరు చెప్పుకున్నాను సార్? నా కొడుకును, అన్నం పెట్టే కొడుకును చంపేసిండ్రు. మరి నేను ఎవరికి ప్రభుత్వాలలో మా ఎస్సీలకు లేకుంటే మా కులాలకు ఇది కావద్దా సార్? మా కులాలు చాలా ఇది అయినాయి సార్. అన్నంత మాత్రం డబ్బు ఉంటే ఇంత అహంకారం ఎందుకు సార్ వాళ్ళకు? మేము ఎవరి దగ్గర వాళ్ళు కుల పిచ్చి ఎందుకు సార్ ఇంత? ఆ పిల్లకి చెప్పుకోండి, మా పిల్లగాడు అవసరం లేదు సార్ మాకు, మా పిల్లలు మా కులం పిల్లలు దొరుకుతారేమో. ఆ పిల్లగాడిని ఫోన్ చేయకుంటే పోకపోవు కదా. 9వ తారీఖు నాడే పంచాయతీ దిగుతుండే ఆయన. శ్రీకాంత్ ఎస్ఐ అంటే ఆయన అందరినీ ఉరుకురుకులాడి కొట్టిండు ఆయన. మరి ఆయనది ఏమిందో చూడండి. ఈ పోలీసు షాద్నగర్ ఉన్న వాళ్ళు మాత్రం మా 9వ తారీఖు నాడు మొత్తం ఆయనకు సపోర్ట్ చేసినందుకు ఇట్లా జరిగింది. దయచేసి చర్య తీసుకొని మా పిల్లగానికి ఎట్లా జరిగిందో అట్లా వానికి కూడా జరగదు సార్. వెంకటేష్ అనేటోడు వాడు మంత్రాలు చేసి ఇంతకుముందు కాంప్లైంట్ ఎస్సీ యాక్ట్ కింద బుక్ చేయమంటే బుక్ చేస్తలేరు. లెటర్ ఇచ్చిన, లెటర్ కూడా 13వ తారీఖు నాడు ఏఎస్పీకి ఇచ్చిన. ఇక ఎవరు కూడా పట్టించుకోకుండా దాన్ని డీలే చేస్తే ఇంత పని అయింది సార్. అదే రోజు పట్టించుకుంటే ఇంత కాకపోవుగా సార్. ఊర్లో కూడా 5-6 మందిని ఎత్తుకపోయినరు. వాళ్ళు మొగలు లేరు, పిల్లలు లేరు. వాళ్ళు 5-6 మంది లేరు ఊళ్ళో. ఎక్కడ మాయం చేస్తున్నారో అర్థమైతలేదు. మీరు వెరిఫై చేయండి, ఎవరెవరింటి కాడ ఎవరు లేరో ఎవరున్నారో మొత్తము వెతకండి. అటు ఇంకా ఎంతమందికి జరుగుతున్నదా? చిన్న ఊరే కానీ 5-6 మంది మిస్ అయ్యారు సార్. చాలా మిస్సింగ్లో ఉన్నారు. మరి ఎవడు చేస్తున్నాడు ఏందో, మీరు పెద్ద పెద్ద లెవెల్లో చేస్తారో ఏడ చేస్తారో మీ దయ సార్. మాకైతే న్యాయం చేయండి. నా కొడుకును, చేతికి వచ్చిన కొడుకును చంపిండ్రు సార్. చంపి కాల్చి. నా పేరు శివప్రసాద్, ఇల్లంపల్లి గ్రామం. ఇట్లా మా చిన్న తమ్ముడు చంద్రశేఖర్ అని చెప్పి పేరు. ఆయన ఇదే ఊరికి కావలి వెంకటేష్ అంటే ఆయన్ను బిడ్డను లవ్ చేసి అది చేసిండు. ఆయనకు సపోర్ట్ చేస్తుందని చెప్పి మా రాజశేఖర్ అంటే ఆయన ఇప్పుడు చనిపోయిన ఆయన సపోర్ట్ చేస్తుందని చెప్పి పోయిన నెల 9వ తారీఖు కేసు పెట్టేసి చేసే షాద్నగర్ పిఎస్లో. ఇక ఆ నుంచి వాళ్ళ పోలీసు వాళ్ళకు మొత్తం కావలి వెంకటేష్ ఏమైతే చేసిండో వాళ్ళు మొత్తం కావలి వెంకటేష్ మాట్లాడేది చేసిండు. నాకేం సపోర్ట్ చేయలేదు, ఏం చేయలేదు. సరే అని చెప్పి ఆ పిల్ల అక్కడ ఉంది, ఆ పిల్ల మేజర్ కాదు మైనర్ అని చెప్పి అది చేసి మాట్లాడి అక్కడి నుంచి అక్కడనే అది చేసుకొని తీసుకొని పోయారు. మేము అది చేసుకొని సపోర్ట్ చేయకుండా మా అంతలో మేము వచ్చినాము, వాళ్ళతో వాళ్ళు వెళ్ళిపోయారు. సరే అని చెప్పి ఊకున్నాక సరే అని చెప్పి ఆ పిల్లని వాళ్ళు తీసుకొని పోయారు. అది చేసుకొని మా అంతలో మేము అది చేసుకొని ఉన్నాం. ఇక అంతా అయిపోయినాక సరే అని చెప్పినాక మళ్ళీ కరెక్ట్ పోయిన నెల 9వ తారీఖు నుంచి మళ్ళీ నెల 9వ తారీఖు 8వ తారీఖు ఇక మళ్ళీ సేమ్ అదే రిపీట్ అయ్యి ఆ పిల్ల మళ్ళీ ఫోన్ చేసి మా తమ్ముడు చిన్న తమ్ముడు మా అంతకు ఉన్నాడు. మళ్ళీ ఆ పిల్ల ఫోన్ చేసి నువ్వు వస్తావా లేదా, లేకపోతే నేను చచ్చిపోతా అని చెప్పి అని అది చేసి పోయేటప్పుడు ఈయన
అదే మా తమ్ముడు కొంచెం సపోర్ట్ చేసిన అని చెప్పి ఏదో సీసీ ఫుటేజ్ ఏదో నువ్వు చూసి అది చేసి ఇంతకుముందు కూడా నువ్వు సపోర్ట్ చేసావు కాబట్టి అని చెప్పి రాజశేఖర్ తీసుకుపోయి కావలి వెంకటేష్ బుధవారం రోజు నైట్ 11 రాత్రి అది చేసుకుని కార్లో సిఐ సాబ్ పిలుస్తుండు రా అంటని చెప్పి నేను కానిస్టేబుల్ అని చెప్పి డోర్ కొట్టి ఆ కార్లు ఎక్కించుకొని పోయిండు. ఆ ఊరికి ఏ ఊరికి సంబంధించిన ఆయన శ్రీకాంత్ అంటే ఆయన ఈయన ఇల్లు అని చెప్పి ఇల్లు దగ్గరుండి మరీ చూపించి ఆ కార్లు ఉన్న వాళ్ళు ఎవరెవరో 5 మంది చేసుకొని 5-6 మంది ఉన్నారంట. ఆయన కార్ దిగినంబడే మా రాజశేఖర్ని కార్లు ఎక్కించుకొని పోయారంట. ఆ నుంచి కార్లు ఎక్కించుకొని ఎక్కడ కార్లు డైవర్ట్ చేసిరో కార్ డైవర్ట్ చేసి అది చేసుకొని తీసుకొని పోయారు. రాజశేఖర్ షాద్నగర్లో అయ్యప్ప కాలనీలో చేసుకొని ఉంటాడు. ఆయన భార్య ఆయన ఇద్దరు కలిసి డోర్ కొట్టి బయటికి తీసుకొని పోయి చెయ్యి బట్టి తమ్ముడిని ఆయన భార్యని ఇద్దరిని గుంజుకోవడానికి అని చెప్పి తీసుకొని పోయారు. ఈ కార్లు చేసుకొని పోయినాక శ్రీకాంత్ అంటే బయటకి నెట్టేసి ఆయన మాత్రం కార్లు ఎక్కించుకొని పోయి రాయకల్ టోల్గేట్ కాడ ఫోన్ పడేసారంట. ఆడిన పోలీసు వాళ్ళకి మేము అప్పటికి కాంప్లైంట్ ఇచ్చి భార్యతో కాంప్లైంట్ ఇప్పించినాం. మేము కూడా ఫోన్ చేసినాం పిఎస్కి 100కి ఫోన్ చేసినాం 112కి ఫోన్ చేసినాం. ఆ నుంచి మిస్సింగ్ అయినట్టు కేసు పెట్టేది చేసినాం. ఆ రోజు నైట్ నుంచి లేడు. ఇక తెల్లారి మాకు 2-3 రోజుల తర్వాత ఇన్ఫర్మేషన్ ఏంటంటే నైట్ నిన్న ఇట్లా బాడీ ఉంది గుర్తుపట్టిన అని చెప్పి మామూలు అది చేసి పిలిపించి మామూలు ఆడికి గవర్నమెంట్ హాస్పిటల్ కాడికి పిలిపించి అది చేసారు. మేమేం పోలేదు. మా చెల్లెలు రాజు భార్య మాత్రం రాజశేఖర్ భార్య ఇద్దరు పోయి అది చేసి గుర్తుపట్టి ఆయన అని చెప్పి అన్నారు. ఇక మేము ఇంకా అయితే ఇప్పటికైతే ఇంకా బాడీ చూడలేదు. ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి తీసుకొని పోతామని చెప్పి నైట్ వచ్చి మమ్మల్ని ఇంటికాడ దింపేసి వెళ్ళిపోయారు మా చెల్లెలు వాళ్ళని మా రాజు చనిపోయిన భార్యని. ఇక మేము అది చేసుకొని మధ్యలోకించి పోదామని చెప్పి అనుకుంటే ఆ మార్చి బంద్ చేసారు. ఇప్పుడు మాటలు చూడనికి వీలు కాదని చెప్పి మమ్మల్ని వెనక మళ్ళీ ఇచ్చి అది చేసారు. ఇక మేము వెనక మళ్ళీ వచ్చినాము. ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని తీసుకుపోయి మళ్ళీ మా మార్చి ఆడికి తీసుకుపోయి పోస్ట్మార్టం చేసి అది చేసి పంపిస్తామని చెప్పి బాడీ కలెక్ట్ చేసుకుపోండి అని చెప్పి అన్నారు. చంద్రశేఖర్ ఏం పని చేసేవాడు? చంద్రశేఖర్ ఆటో నడిపించేటోడు సార్. ఆయన చనిపోయినా రాజశేఖర్ మెడికల్ లో పనిచేస్తుంది తిరుమల ఏజెన్సీ షాద్నగర్ లో.